తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో ఆన్ టోరీ. నేను మీ అందరికి తెలిసిన ఆర్జే సత్య. ఈ కార్యక్రమాన్ని లూయివిల్, కెంటకీ స్టేట్ నుంచి హోస్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది హైదరాబాద్ నుంచి సురేష్ గారు. ఈ రోజు 100 సినిమాలకు పైగా నటించిన నంది అవార్డు గ్రహీత శుభలేఖ సుధాకర్ గారి పుట్టినరోజు. తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మెప్పును పొంది ఆ చిత్రం పేరునే ఇంటి పేరుగా పిలువబడ్డ కొద్ది మంది నటులలో సుధాకర్ గారు ఒకరు. తెలుగువాడిగా పుట్టి తమిళ టీవీ సీరియల్స్ లో కూడా అద్భుతంగా నటించి మెప్పును పొందిన నటుడు సుధాకర్ గారు. వెండి తెరైనా బుల్లి తెరైనా తనదైన నటనా శైలితో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు సుధాకర్ గారు. 25 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత కూడా మంచితనంలో నాకన్నా మా వారికే మంచి మార్కులు పడతాయని భార్య చేత, అది శైలజ గారి వంటి ఆత్మాభిమాని చేత అనిపించుకున్న మంచి భర్త సుధాకర్ గారు. శైలజ గారు ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక సంవత్సరం మొత్తం మీద 1-2 సార్ల కన్నా కోపం ఆయనకు రాదు అని చెప్పారంటే ఆయన ఎంత మంచి మనసున్నవారో మనకు అర్థమవుతుంది. ఆయనతో మనం ఒక కొద్దిసేపు మాట్లాడితే ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తు ఎదిగారో మనకు బోధపడుతుంది. భగవద్గీత ప్రకారం కోపం, కోరిక లేకపోవడమే స్థిత ప్రజ్ఞత అంటే. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే అదే. మరి నా కార్యక్రమం ఉన్న రోజు వారి పుట్టినరోజు రావటం నా అదృష్టం. మరి నేను అడగగానే ఆయన విచ్చేసిన సుధాకర్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా? హలో అండి, నమస్కారం. సుధాకర్ గారు నమస్కారం, వెల్కమ్ టు మై షో. నమస్కారం సత్య మేడం, గుడ్ మార్నింగ్ టు యూ, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు అడగగానే నా షోకి, అది మీ పుట్టినరోజు నాడు రావటం నిజంగా నా అదృష్టం. మొట్టమొదటిగా నా తరఫున, మా టోరీ మేనేజ్మెంట్ తరఫున, అలానే టోరీ శ్రోతల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మీ ఆశీస్సులు, మీ విషెస్ ఇదే నాకు పెద్ద బలం. సో నైస్ ఆఫ్ యూ అండి. మరి ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా మా టోరీ శ్రోతలతో మీ బాల్యం గురించి, అలానే మీ కాలేజ్ డేస్ గురించి మాతో పంచుకుంటారా? 100% మేడం. నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్, విశాఖపట్నంలో. అప్ టు 1919th నవంబర్ 1960లో పుట్టాను నేను. అప్పుడు దాని తర్వాత నాన్నగారు యాక్చువల్ గా హైదరాబాద్ రైల్వేస్ లో పనిచేసేవారు. సో అప్ టు 1970 మేము అక్కడ హైదరాబాద్ లో ఉన్నాము. నాన్నగారు రైల్వేస్ వదిలేసి ఈ జాయిన్ BHEL రామచంద్రాపురం. దాని తర్వాత ఈ షిఫ్టెడ్ టు BHPB ఇన్ వైజాగ్ అనమాట. అక్కడి నుంచి ఇంకా టోటలీ నా స్కూలింగ్, మిడిల్ స్కూల్, కాలేజ్ అంతా ఇంకా వైజాగే. వైజాగ్ లో మొత్తం మీ కాలేజ్ డేస్ అన్ని, స్కూల్, కాలేజ్ మొత్తం అక్కడ, ఇంకా చదువు అంతా? నేను యాక్చువల్ గా 4th స్టాండర్డ్ వరకు నేను అక్కడ విశాఖ వ్యాలీ స్కూల్ అని చదివాను. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు కేంద్ర విద్యాలయాస్ ఇన్ మల్కాపురం. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ వెంట్ డౌన్ టు బుల్లయ్య కాలేజ్ టు ఫినిష్ మై గ్రాడ్యుయేషన్. దాని తర్వాత ఐ కేమ్ డౌన్ టు చెన్నై టు పర్స్యూ అన్ యాక్టింగ్ కెరియర్. ఇంత చక్కగా మీరు తెలుగు మాట్లాడతారు, అసలు మీకు తెలుగు రాయటము వచ్చా? నిజం చెప్పాలంటే రాదు, ఎక్స్పెక్టెడ్. నేను కేంద్రీయ విద్యాలయ అనగానే ఎక్స్పెక్ట్ చేశాను మీకు తెలుగు రాయడం రాదేమో అని. బట్ ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. అంటే దాని మోస్ట్ ప్రాబబ్లీ దానికి నిజంగా నా ఇదంతటికీ కారణం నేను పనిచేసిన దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, అలాగే నాకు అక్కడ మన కె విశ్వనాథ్ గారి దగ్గర నండూరి విజయ్ గారు అని ఉండేవారు, ఆయన అసోసియేట్. సో ఆయన సినిమాలకి పనిచేసినప్పుడు డబ్బింగ్ ఇన్ఛార్జ్ అవన్నీ చూసుకున్నట్టు వారు నా భాషను చాలా కరెక్ట్ చేశారు. అలాగే జంజాల గారి దగ్గర పాణి గారు అని ఒక వ్యక్తి ఉండేవారు, వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. ఆయన కూడా నా భాషలో చాలా కరెక్ట్ చేసి ఈ లెవెల్ కి తీసుకొచ్చారన్నమాట. సో ఆ క్రెడిట్ అంతా టోటల్ గా వాళ్ళకే వర్తిస్తుంది, నాకు ఇట్టి పరిస్థితుల్లో ఏమీ వర్తించదు. మీరు ఇంతటి చక్కటి సంస్కారం అలవడానికి బాల్యం అనేది పునాది కాబట్టి, అందుకే మీ బాల్యం గురించి అలా అడిగాను నేను. సో నాటక రంగంలో ఏమైనా ప్రవేశం ఉందా మీకు? పెద్దగా లేదమ్మా. నేనంటే
బేసిక్ గా మీరు జస్ట్ ఒక 35 ఏళ్ల క్రితం తీసుకోండి, 1970s ఆ టైంలోనంటే నాటకాలు లేకపోతే సినిమాలు వీటన్నిటి మీద అప్పుడున్న వాతావరణంలో స్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలు, కుటుంబిస్తున్న వీళ్ళందరికీ ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. సో అందుకనే పెద్దగా నేను నాటకాలకి వాటికి వెళ్లేవాడిని కాదు. ఏదో స్కూల్ డ్రామాస్ అవన్నీ చేసాం, విచ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. అయితే ఒక సందర్భంలో అక్కడ BHPVలో రెగ్యులర్ గా కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు మామూలుగా వాళ్ళు రిహార్సల్స్ అవన్నీ చేస్తే కూర్చుని చూస్తూ ఉండేవాడిని అనమాట. ఏదో ఒక చిన్న కుర్రాడు పాత్ర కావాల్సి వచ్చి నువ్వు చేస్తావా అని అడగడం, నేను దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి చేయడం. టీనేజ్ అప్పుడండి? అప్పుడు ఐ మస్ట్ బి అబౌట్ 10 years old అమ్మా. ఇంకా అసలు టీనేజ్ కూడా కాదు. 10 ఏళ్ళు చిన్న కుర్రాడు పాత్ర అది చేస్తేనే అది బాగుంది. దాని తర్వాత మళ్ళీ బాగుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో వాళ్ళు మా నాన్నగారు పర్మిషన్ తీసుకుని వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ ద ఫస్ట్ టైం నాకు అసలు బెస్ట్ చైల్డ్హుడ్ యాక్టర్ ఇచ్చారన్నమాట. ఐ థింక్ అది నాంది అనుకుంటాను నాకు ఈ కెరియర్ సినిమా మీద ధ్యాసం మళ్ళడానికి. సో మీ స్కూలింగ్, మీ టీచర్స్ వీళ్ళందరూ మిమ్మల్ని స్టేట్ లెవెల్లో మిమ్మల్ని పాల్గొనడానికి తీసుకెళ్లారు. ఇదంతా మీ స్కూలింగ్ వల్లనే మీకు అసలు సినిమాలోకి రావాలి అని అన్న ఇది వచ్చినట్టుంది కదా? స్కూలింగ్ కన్నా నాకు బేసిక్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నాకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఏంటంటే క్రికెటర్ అవ్వాలని చెప్పేసి. సో నేను దాని మీద చాలా పర్స్యూ చేస్తూ ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ కాలేజ్కి వచ్చేసరికి నేను కాలేజ్ టీమ్ లో కూడా సెలెక్ట్ అవ్వకపోవడంతో ఇంకా దాని మీద అనుకోకుండా ఎందుకో అటుపక్క మక్కుకు వెళ్ళలేదు. ఇటుపక్క ఈ మామూలుగా ఈ స్కూల్ ప్లేసు ఇటు అటు అటు చేయడం, దీంతో ఆన్ ద ఫైనల్ డే నేను ఇలా చెప్పాను దట్ మై ఇంట్రెస్ట్ ఈస్ టు పర్స్యూ యాక్టింగ్ అని చెప్పేసి. సో మీ పేరెంట్స్ ఏమన్నారు సార్ మరి? ఎవరమ్మా? మీరు మీ తల్లిదండ్రులు ఏమన్నారు? మా నిజం చెప్పాలంటే మా అమ్మకి డెఫినెట్ గా నేను చెప్పాను కదా అప్పుడున్న వాతావరణం ఆవిడకి చాలా భయం వేసింది. బట్ నిజంగా చెప్పాలంటే నాకు వెనకాల అండదండగా ఉన్నది మా నాన్నగారే. నాన్నగారికి ఇది ఇలా అంటే వెరీ గుడ్, ప్రాబ్లం లేదు, నువ్వు పర్స్యూ చెయ్యి అని చెప్పేసి అన్నారు ఆయన. అయితే అక్కడ నాకు ఒక చిన్న కండిషన్ ఏం పెట్టారంటే ఆయన 1992లో రిటైర్ అవుతున్నారు. దిస్ హ్యాపెండ్, నా కాలేజ్ అయిపోయింది 1980లోని. సో 12 years నాకు సర్వీస్ ఉంది. ముందు 5 ఏళ్లన్నా సరే 7 years నీకు టైం ఇస్తున్నాను. ఈ 7 ఏళ్లలో నువ్వు కనుక నువ్వు సెటిల్ అయితే ఫైన్ ఇనఫ్. బట్ లేదు అని అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద 7th year నువ్వు ఏదున్నా వదిలేసి రావాలి. నీకు ఏదో అక్కడ ఎక్కడైనా ఒక ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఎందుకంటే నేను రిటైర్ అయ్యే టైంలో మాత్రం ఐ డోంట్ వాంట్ టు ఫీల్ మా పెద్ద అబ్బాయి పని లేకుండా ఉన్నాడు అన్న ఇది మాత్రం నా మనసులో ఉండకూడదు అని చెప్పేసి. సో మీరు పెద్ద అబ్బాయి అంటున్నారు కాబట్టి మీరు ఎంతమంది సార్? మేము యాక్చువల్గా ముగ్గురమ్మా. నేను పెద్దవాడిని. నా తర్వాత వాడు మురళి అని చెప్పేసి వాడు ఇక్కడ అనకాపల్లిలో ఉంటాడు. హీఈస్ అన్ MSc పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ హీ హెస్ డన్ హీఈస్ ఇన్ టు ద ఫార్మాసిటికల్ ఫీల్డ్ అనమాట. అండ్ మై యంగెస్ట్ బ్రదర్ ఈస్ అ చార్టెడ్ అకౌంటెంట్. వాడు కూడా ఈ లివ్స్ ఇన్ US అట్లాంటా అమ్మా. మాకు దగ్గర అయితే అట్లాంటా. వారి పేరేంటి? విద్యాసాగర్. మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు? మా నాన్నగారి పేరు కృష్ణారావు, మా అమ్మగారి పేరు కాంతం. కాంతం గారు. ఓకే సార్. మీ ఇంటి పేరు చాలా మందికి శుభలేఖ సుధాకర్ అని అలా పడిపోయింది. ఒక్కసారి మీ ఇంటి పేరు కూడా చెప్పేసేయండి. మా ఇంటి పేరు సూరావచ్చల. సూరావచ్చల. నాన్నగారు హేల్స్ ఫ్రమ్ విజయనగరం, అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచేను. ఓకే. సో విజయనగరం అని అన్నారు కాబట్టి మరి మీరు ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదమ్మా, నేను పాటలు వింటాను. భగవంతుడు నాకు వినే శక్తి ఇచ్చాడు కానీ బెస్ట్ లిజనర్ అని అంటారా? అంతే. మరి నా కార్యక్రమం పేరు నా పాట మీ నోట, అది మీకు తెలిసిందే. సో ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా మీకు ఒక సర్ప్రైజ్ మాట. చెప్పండమ్మా. జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా జై జైలా జోలా నీలాలా కన్నులకు నిచ్చమల్లే పూలజోలా నిచ్చమల్లే పూలజోలా ఓ హాయి హాయి. ఈ పాట శైల పాడిన పాట. కే విశ్వనాథ్. లేదండి, నేను పాడాను కదా. ఒరిజినల్ గా శైల పాడిన పాట. అంతే కదా, ఇప్పుడు నేను పాడాను కదా. అయ్యి బాబా, ఇప్పుడు నేను పాడితే శైలజ గారు పాడినట్టుందంటారా ఏంటి? పాట ఎప్పుడైనా ఏదైనా తీయదనమేనమ్మా.
సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి. సో మీకు ఇష్టమైన పాట అని నేను ఒక దగ్గర విన్నాను, అది నిజమేనా? నాకు బేసిక్లీ అన్ని పాటలు ఇష్టం అండి. ఇది ఎందుకంటే ఈ పాట నాకు ఎందుకంటే ఇష్టం, శైల ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సింగింగ్ లో పాడింది. అవును. సో దాంతో ఒక కొత్త రకం వచ్చింది ఆ పాటకి, ఒక అందం వచ్చింది ఆ పాటకి. బేసిక్ గా శైలకి ఎప్పుడు చాలా హై స్థాయి ఉన్న పాటలు, శృతి ఉన్న పాటలు ఇస్తూ ఉంటారు. అవును సార్. ఎందుకంటే తన వాయిస్ చాలా షార్ప్ గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. అవును. బట్ వాటన్నిటికీ చాలా డిఫరెంట్ గా ఉన్న పాట ఈ పాట. అది మీకు తెలుగు పాటల కంటే ఇంకా హిందీ పాటలంటే చాలా ఇష్టమని, అలానే కిషోర్ కుమార్ గారి పాటలంటే ఇంకా ఇష్టమని తెలుసు. సో కరెక్ట్. సో ఎందుకని అలా? మీరు ఇందాలే చెప్పేసింది, ఎందుకంటే నేను కేంద్ర విద్యాలయంలో పెరిగాను కనుక డెఫినెట్ గా ఆ ఎరాలో ఇట్ వాస్ కిషోర్ కుమార్ సార్. మేము పెరిగింది ఆ కిషోర్ కుమార్ గారు, రాజేష్ ఖన్నా గారు, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళ ఎరాలో పెరిగేవి. అందుకని వాళ్ళు మాకు ఐడల్స్ అన్నమాట. సో అందుకనే ఎక్కువగా హిందీ పాటల మీద మక్కువ ఎక్కువ అంటారు. అంతే. తర్వాత కేంద్ర విద్యాలయం అనేసరికి ఏమైపోయిందంటే ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఉండేవారమ్మా, క్లాస్మేట్స్. వాళ్ళు ఎక్కువ అవి వినడంతో, దాంతో పాటు మన నలుగురితో పాటు నారాయణ అన్నట్టు అలాగే వాళ్ళతో పాటు ఆ పాటలు వినడంతో కొద్ది కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే సార్, మీరు చేసిన వేషాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి ఉంటారు కదా, మీకు నచ్చిన వేషం ఏంటి? హిట్ అయిన ప్రతి సినిమా నాకు నచ్చిన క్యారెక్టర్ అయినమ్మా. అయ్యో అలా కాదు, బుల్లి తెరైనా వెండి తెరైనా కానీ ఇలాంటి రోల్ నాకు మళ్ళీ వస్తే నాకు మళ్ళీ చెయ్యాలని ఉంది అని అనిపించిన క్యారెక్టర్ ఏదో ఒక్కటైతే ఉంటుంది. ఇప్పుడు 10 రకాల స్వీట్స్ ఉంటే 10 రకాల స్వీట్స్ లో అఫ్ కోర్స్ 10 రకాలు మనకి ఇష్టంగా ఉండొచ్చేమో, కానీ ఒక్కటైతే బాగా మక్కువగా బాగా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా అని లేదమ్మా. ఇప్పుడు అగైన్ మామూలు చిన్నది, చాలా మంది చెప్పిన మాట ఇది, మళ్ళీ నేను అదే రిపీట్ చేయాలి. ఇప్పుడు మన 2 కళ్ళల్లో ఏ కళ్ళు ఇష్టం అంటే మనం ఏం చేస్తాం, అలాగే అనమాట. ఇదేమైపోతుందంటే ఏ పాత్ర అయినా, ఏ నటుడైనా, నేనే కాదు ఏ నటుడైనా ఏ పాత్రైనా దాని అప్రోచ్ చాలా ఆలోచించి చేస్తూ ఉంటారు. అదేమైపోతుందంటే ఎప్పుడైతే ఆలోచించి చేసిన తర్వాత అదే ఆలోచన, అదే స్పందన ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆ పాత్ర ఆయన మనసుకు చాలా దగ్గర అయిపోతుంటుంది. సో ఒక్కొక్కసారి ఎక్కడైనా మనం అనుకున్నప్పుడు ఎక్కడ వేవ్ లెంత్ దీంట్లో మిస్ అయింది అంటే దాని మీద ఏమైపోతుందంటే ఒక చిన్న ఆలోచన శక్తి వస్తుంది. ఎందుకు ఇది ఫెయిల్ అయింది అని అనుకుంటాం, దాన్ని మళ్ళీ కరెక్ట్ అంటే పాత్ర మళ్ళీ వస్తే దాన్ని ఎలా బెటర్మెంట్ గా చేసి మెప్పించగలుగుతాం అన్నది ఆలోచన వస్తుందమ్మా. నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే నార్మల్ గా మనం ఎక్కడైనా ఒక జనాల్లోకి వెళ్ళాను 10 మంది ఏమండి మీరు చాలా బాగా యాక్ట్ చేశారండి, చాలా బాగా యాక్ట్ చేశారు, ఇది మామూలు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వ్యక్తి సార్ అది బాగాలేదు అని అంటే నేను దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు బాగాలేదా అని, ఎందుకు ఈ వ్యక్తి మెప్పించలేకపోయాను ఏమిటండి దాంట్లోనే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో 1, 2, 3, 4 ఏదో పాయింట్స్ దాంట్లో కుడ్ బి ఓకే, నిజంగా యాక్సెప్టబుల్ పాయింట్స్ ఉండొచ్చు, లేకపోతే నాన్ యాక్సెప్టబుల్ పాయింట్స్ కూడా ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ గివ్ ద ఇంపార్టెన్స్ టు దోస్ పీపుల్. సో నేను ఇంకా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కాకపోతే అంతకంటే ముందర మీరు నటించిన సినిమాలో, సితారా సినిమాలో జిలిబిలి పలుకుల పాట విందాం అనుకుంటున్నాను, ఏమంటారు? ప్లీజ్ వేయండి, ఇట్స్ ఎ లవ్లీ సాంగ్, ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఓకే సార్, మరి మనము సితారా సినిమాలోంచి జిలిబిలి పలుకుల ఆ పాట మనము వినేసి వద్దాం. వినండి, వినిపించండి. తెలుగువారి ఆత్మీయ వారిది టోరీ. మీరు ఎవరైనా కాల్స్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఇప్పుడు కాల్ చేసేసి చక్కగా మన శుభలేఖ సుధాకర్ గారితో మీరందరూ శ్రోతలందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మాత్రం మనం జబర్దస్త్ సాంగ్ వినేసి వద్దాం. వినండి, వినిపించండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా. అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ, తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ, హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు మైనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. అమ్మో నాన్న, ఖర్చు ఎక్కువ అవుతుందేమో. లేదురా, చెప్పాను కదా, గరుడవేగ వారు కేవలం కేజీకి 500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నాట ఆన్ టోరీ. సో మనం మంచి పాట వినేసి వచ్చేసాం కదా, మనకి ఒక కాలర్ కూడా వచ్చేసారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నాట స్పెషల్ లైవ్ షో. ఒక్క నిమిషం, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. హలో. హాయ్ సత్య. హాయ్ అరుణ గారు, పిట్స్బర్గ్ నుంచి అరుణ గారు. బాగున్నారా? యా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మాట్లాడేసేయండి. చాలా థ్యాంక్ యూ. యా, సుధాకర్ గారిని తీసుకొచ్చినందుకు. యా, నమస్కారం అండి సుధాకర్ గారు, బాగున్నారా? నమస్కారం. యా, ముందుగా మీకు మా అందరి తరఫు నుంచి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. నిజంగా మీ పుట్టినరోజు నాడు మీతో మాట్లాడడం మాకు చాలా మంచి అనుభూతి, ఒక మంచి జ్ఞాపకం కూడా. యా, అండ్ ఇంకా మీ గురించి అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు అంటే చాలా మంది నటులు నటీనటులు ఇష్టము, బట్ మీరు ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్వరం అంటే నాకు చాలా ఇష్టము.
అండ్ ఇంకోటి మీరు శైలజ గారి భర్త అవ్వడం ఇంకా ఇష్టం. అంటే ఆవిడ నాకు చాలా మంచి అభిమాన గాయని, నాకు చాలా చాలా ఇష్టము. అండ్ మీ ఇద్దరు ఒక ఐడియల్ కపుల్ అవ్వడము మూవీ ఇండస్ట్రీలో ఇంకా ఇష్టము. అండ్ నా ఆరాధ్య దైవమైన బాలు గారి బావమరిది అవ్వడం ఇంకా ఇంకా ఇష్టం. సో అంతా ఓకే అండి. మరి అరుణ గారు మన నెక్స్ట్ కాలర్ ని తీసుకోమంటారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ అండి, వింటూ ఉంటాను. అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సుధాకర్ గారు కూడా విన్నారు, మాట్లాడతారు తర్వాత అరుణ గారి గురించి కూడా. సో మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. హాయ్ 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 సత్య గారు, బాగున్నారా? చాలా బాగున్నాను. జయ గారు మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్ గా సుధాకర్ గారు మీ ద్వారానే త్రూ మీ ద్వారానే నాకు యాక్చువల్ గా ఒకసారి ఒక నెంబర్ అలా తెలిసింది. సో అది సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాట్ ఎవర్ ఏదైనా కానీ, సో మీ ద్వారానే నాకు శుభలేఖ సుధాకర్ గారితో పరిచయం స్టార్ట్ అయింది అన్నమాట యాక్చువల్ గా. సో ఆ ద్వారానే నేను ఈ రోజు ఆయన పుట్టినరోజు రోజు నా షో ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తూ, సో మీరు మాట్లాడేసేయండి ఇంకా జయ గారు. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి సుధాకర్ గారు మీకు. నా ఎందరో మహానుభావుల షోలో యాక్చువల్ గా నేను అనుకున్నాను ఈ రోజు మీ పుట్టినరోజు అని చెప్పేసి నేను చేద్దాం అనుకున్నాను అనమాట. టోరీ వాళ్ళు చెప్పారు లేదండి సత్య గారు చేస్తున్నారంటే, ఏదైనా మా టోరీకి వస్తున్నారు, అది మాకు అదృష్టంగా భావిస్తాం. నిజంగా అరుణ గారు అన్నట్టు మీ స్వరం గంభీరంగా ఉంటది. పాట మీ ఆవిడైతే మాట మీరని చెప్పుకోవచ్చు. ఆ పాట మాట కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీ జంట కూడా అంత అద్భుతం అని చెప్పొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే పాట మాట తందేనమ్మా, ఓన్లీ స్వరం నాదంతే. ఆ పాట మాట తందే అంటారు, తన పెంపకం అంటారు, అంత తందే అంటారు. అది మీ గొప్పతనం అండి. అంటే ఆవిడకి మీరు ఇవ్వటం అనేది మీ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. 100% పర్ఫెక్ట్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే శైలజ గారి గురించి ఏం చెప్తారండి? మీ అబ్బాయి గురించి, మీ ఆవిడ గురించి మనం విందాము జయ గారు. సో వింటూనే ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. శైలకి ఒక క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకోండి, తనకి 300 మార్క్స్ ఇవ్వచ్చమ్మా. అదే సుధాకర్ కి 100 మార్క్స్, దీనికి 85 మార్క్స్ ఇవ్వచ్చమ్మా. అదే 100 మార్క్స్ కి మా అబ్బాయికి 95 మార్క్స్ ఇవ్వచ్చమ్మా. ఒక్క నిమిషం అండి, మాట్లాడుతున్నారు శుభలేఖ సుధాకర్ గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయరా? సార్ చెప్పండి. అది చెప్పాను కదా, 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కి శైలకి 300 మార్క్స్, మా అబ్బాయికి 95 మార్క్స్, నాకు 85 మార్క్స్. నేనైతే ముగ్గురు ఏమో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు ముగ్గురికి 100 ఇచ్చేస్తామేమో మేము. సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక మార్క్ ఎక్కువే పడుతుంది అని శైలజ గారు చెప్పారు. సో భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి అని అనేది ఇప్పుడు నిజంగా ప్రూవ్ అయిపోయింది అన్నమాట. మేము ఎక్కడో విన్నది కాదు, ఇప్పుడు రియల్ గా మేము వింటున్నాం అన్నమాట సుధాకర్ గారి వాయిస్ లో. సో ఒక కాలర్ ని తీసుకుందాం. సుధాకర్ గారు నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను క్యాంపా నుంచి ఆండాళమ్మనమ్మా. నమస్కారం అండి. మీకంటే ముందర ఒక్కళ్ళు విజయ్ వెళ్ళిపోయారా? ఎవరు? సుధాకర్ గారికి నా నమస్కారాలు. నమస్కారం. ఆండాలమ్మ గారు ఒక్క నిమిషము మ్యూట్ చేయండి, ఎవరో రేడియో వినబడుతోంది. రాఘవ్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయరా రాఘవ్ గారు? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆండాలమ్మ గారు మాట్లాడండి. సుధాకర్ చాలా సంతోషం అమ్మా, మీరు శుభలేఖ సుధాకర్ గారిని తీసుకొచ్చినందుకు టోరియల్ లైవ్ లోకి. సంతోషం. వాళ్ళ అసలు సినిమాలు చూడందంటూ లేదనమాట. శైలజ గారు పాడితే అసలు ఎంత ఆవిడ పాటలన్నీ కూడా నేను మళ్ళీ చేసుకుంటూ ఉంటాను మననం. అది చాలా బాగుంది. అది పాటకున్న ఇది పాటకున్న మహత్యమే, సంగీతం అంటే అలా ఉంటుంది. సో ఆండాలమ్మ గారు ఈ రోజు సుధాకర్ గారిది పుట్టినరోజు, ఆయనతో మాట్లాడండి.
సుధాకర్ గారు, ఆండాలమ్మ గారు. నమస్కారం. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నాకన్నా చిన్న పెద్ద నాకు తెలియదు, ఆయుష్యం కదా చిన్నవాళ్ళు నమస్కారం చేస్తే. థ్యాంక్ యూ మా. ఏ మన చిన్న కాదు పెద్ద అయినా కూడా అది ఏ విషయంలోనైనా నేను ఆశీస్సులుగానే తీసుకుంటాను. సో దట్ ఈస్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నేను పెద్దదాన్నే రండి, ఎందుకంటే నేను ఎన్టీ రామారావు సినిమాల దగ్గర నుంచి ఉన్నదాన్ని అనమాట. ఆండాలమ్మ గారు, ఇంకేదైనా అడగాలనుకుంటున్నారా సుధాకర్ గారు? అదే, మీరు కొత్త దాంట్లో ఏ సినిమాలో నటిస్తున్నారండి ఇప్పుడు? నేను ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవం అని చెప్పేసి మహేష్ బాబు గారు, శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నానమ్మా. దాంట్లో కాజల్ అగర్వాల్ గారి ఫాదర్ గా చేస్తున్నాను. తర్వాత ఈటీవీ ప్లస్ అని చెప్పేసి అదే మీరు సీరియల్స్ లో కూడా వేశారు. నేను ఋతురాగాలు అవన్నీ కూడా చూశాను మీరు వేసినవి. ఇది ఇప్పుడేమో ఈటీవీ ప్లస్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ లాంచ్ అయింది, రామోజీరావు గారు లాంచ్ చేశారు. అవునవును. దాంట్లో నందిని వర్సెస్ నందిని అని చెప్పేసి ఒక సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాను అనమాట. అదే నేను మీ ఫ్యాన్ అండి, బాగా చూస్తూ ఉంటాను నేను. చిన్నవాళ్ళైనా మా తమ్ముళ్ళలాగా అని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న బిట్టు మీకు ఆశీర్వచనం. ఒక్క నిమిషం ఆండాలమ్మ గారు, మీ వెనకాల ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు కదండి, ఓకేనా? ఏమనుకోమాకండి, ఓకేనా? ఆండాలమ్మ గారు, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్ అండి, రాఘవ్ గారు. నమస్కారం అండి. మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తోంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకే అండి. నమస్కారం రాఘవ్ గారు, వెల్కమ్ టు షో. మాట్లాడండి శుభలేఖ సుధాకర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుర్తుపట్టారా? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నామండి. ఐ థింక్ ఐ హావ్ యువర్ నంబర్ ఆల్సో విత్ మీ. అవునవునవునవును. బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్ సార్. శుభాకాంక్షలు మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక సందేహం సార్, మీరు ఆ సినిమా పేరు సార్ ఇంటి పేరుగా మారుతున్నారు, అలా చేస్తుంది. హలో, చెప్పండి మాట్లాడండి. శుభలేఖ సినిమాలో నటించినందుకు మీరు ఆ సినిమా ఇంటి పేరుగా మార్చుకున్నారు అంటే మీరు ఒక్కరైనా అంత ఫ్యామిలీ అంతా మారినట్టు? అది నాకు నేను పర్టికులర్ మార్చుకోలేదు, ప్రేక్షకు దేవుళ్ళు నా పేరు మార్చేశారండి. నైస్ టు మీట్ యు సార్. మళ్ళీ వన్స్ అగైన్ ఒకసారి రండి దుబాయ్కి, కలుద్దాం. డెఫినెట్ గా. ఇట్స్ అ లాంగ్ టైమ్. ఈవెన్ శైలా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, వెన్ ఎవర్ షీ కమ్స్ ఫర్ సమ్ కాన్సర్ట్స్ డే టు ద యుఎస్, మనం వెళ్ళాలండి అని. డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ లాంగ్ హాలిడే సమ్ టైమ్. నేను వచ్చినప్పుడు వెన్ ఐ విల్ డెఫినెట్లీ మీట్ ఆల్ ఆఫ్ యూ అండి. ఓకే రాఘవ్ గారు. ఓకే, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి. హాయ్ సత్య, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నమాట. నమస్కారం అండి సుధాకర్ గారు, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీకు జన్మజన్మ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ముందే నేను చెప్పేసాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి. మీకు ఎప్పుడు ఆ భగవంతుడు మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సినిమాలో నాకు బాగా ఇష్టమైంది శుభలేఖ అండి. అసలు ఆ సినిమాలో మీకు ఒకే ఒక డైలాగ్, ఐ లవ్ హర్ అంటూ ఉంటారు. సినిమా అంతా భలే ఉంటుంది ఆ డైలాగ్. ప్లస్ ఇంకొకటి 2 జల సీతలో కొబ్బరిని ఇలా జలకాలట ఆ పాట, ఎంత బాగుంటుంది ఆ పాట. చాలా బాగుంటుందండి. మీది చూడముచ్చటైన జంట మీది, శైలజ గారిది. మీరు ఎప్పుడు అలాగే అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా, నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా సత్య, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఉంటాను. ఆల్ ద బెస్ట్ అండి. బాయ్ అండి. బాయ్ అండి పద్మ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనోటా స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను విష్ణు అండి, కోయిట్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, శుభలేఖ సుధాకర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ క్లాస్. ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకుంటున్నాం. లేదు సార్, మీతో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సార్ నాకు చిన్న డౌట్. చెప్పండి.
యాక్చువల్ గా మీరు వచ్చేసి వంశీ గారి సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తారని చెప్పి విన్నాను. ఇంకోటి ఏంటంటే ఒకసారి మన ఈ శుభలేఖ సినిమాలో ప్లస్ లేడీస్ టైలర్ సినిమాలో రెండు వెరైటీ కాన్సెప్ట్ తోటి మీరు యాక్ట్ చేశారు కదా, అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ యాక్టింగ్ మీకు ఎలా సాధ్యమైంది అట్లా చేసేదానికి? చాలా అసలు ఇంపాసిబుల్ ఆ యాక్టింగ్ మీరు చేయడము. అట్లాంటిది ఎట్లా చేశారు? అది మాకు ఇంతవరకు కూడా అది అర్థపడట్లేదు. శుభలేఖ సుధాకర్ ఏంటి ఇలా ఇంత బాగా చేశాడు యాక్టింగ్ అని చెప్పి. ఇట్స్ కన్సెప్ట్ ఏమైనా ఉందంటే ఇప్పుడు మామూలుగా ఇట్ ఇస్ సింపుల్ థింగ్ అండి. దీన్ని చెప్పాలంటే ఒక మట్టి ఉంటుందండి, ఒక పోటర్ ఉంటాడు, దానికి రకరకాల షేప్స్ ఆఫ్ కుండలు చేస్తూ ఉంటాడు. అవును. సో ఒక్కొక్క కుండకి ఒక్కొక్క అద్భుతం వస్తుంది అంతేను. సో అదేమైపోతుంది, ఆ డిజైన్ అన్నది ఏంటంటే ఇట్ ఇస్ విత్ ది డైరెక్టర్స్ అనమాట. ఈ క్యారెక్టరైజేషన్, ఈ పాత్ర ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు ఆటోమేటిక్లీ మమ్మల్ని ఆ దారిలో నడిపిస్తూ ఉంటారండి. చాలా గ్రేట్ అండి, ఆ యాక్టింగ్ మీరు చేయడం చాలా సూపర్. జస్ట్ టెస్ట్ అంతేను. అండ్ యూ నో ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్, అది చెప్పాను, ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ ఇట్స్ హ్యాపీ, అదర్వైజ్ వీఆర్ అన్సక్సెస్ఫుల్, వాట్ బెటర్ కెన్ డు అని చెప్పేసి అంతేను. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. yes thank you, so nice of you. thank you అండి విష్ణు గారు. హలో, వెల్కమ్ టు నా పాట మీ నోట ప్రత్యేక కార్యక్రమం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు పవన్ అండి. పవన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మణిపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఏమైనా ఫ్యాన్ ఆన్ చేస్తే ఆఫ్ చేయండి. మాట్లాడండి శుభలేఖ సుధాకర్ గారితో. ఓకే అండి. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. లవ్లీ. యా, ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ మూవీ ఉంటది కదా, గజేంద్రుడు రాజేంద్రుడు, అందులో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా పవన్ గారు? మాట్లాడుకున్నాం. సుధాకర్ గారు మీ మూవీస్ ఎక్కువ చేయట్లేదు ఈ మధ్యన. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు దూరం అయిపోతున్నారు ఇండస్ట్రీకి. ఏం లేదండి, అదే చెయ్యలేదు అని కాదు. ఇదేంటంటే సినిమా అన్నది కానీ ఇట్ ఇస్ లైక్ లాస్ట్ టైం చెప్పినట్టు ఇట్ ఈస్ ఏ ఫ్లోయింగ్ రివర్ అండి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే యూ గెట్ అన్ని రకరకాల దాంట్లో ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఫిష్ ఉంటుంది, రకరకాల ఫిష్. దీంట్లో ఏమైపోతుందంటే వాట్ స్టిక్స్ టు ఎ పర్టికులర్ థింగ్ అనేది ఆ దీని మీద ఆ ఫ్లో అవుతుంది కరెంట్. దీంట్లోనే వాట్ ఈస్ స్టిక్కింగ్ డౌన్ అనేది దీని మీద వెళ్తుంది. మీరు మన సినిమా చరిత్ర తీసుకోండి, ఒకనప్పటి నుంచి ఇప్పుడంతా మారుతూ వస్తుంది. ఈ మార్పులు అంటే there will be new actors coming down, old actors will be going down, but it's just a river, that's all. It's a flowing river, but so we have to accept it, you know. దానికి ఏమీ లేదు. as long as we do a good job, fine enough. లేదంటే you will be replaced by someone else. అంతే. yes, it's a flowing, you have to take it anamata, you have to take it in your stride and go down, అంతే. అవును సార్. ఇంకో కాలర్ ఉన్నారా? హలో. ఓకే, ఇప్పుడు మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ అండి. చెప్పండి. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు పర్సనల్ గానా గౌతమి ఒక సినిమాలో చేశానమ్మా. గౌతమి అనే సినిమాలో నేను ఒక మూగ పాత్ర వేశాను. ఓకే, ఆ పాత్ర అంటే నాకు ఇష్టం అమ్మా. వావ్, సో మేము చూడాలి ఆ పాత్ర. అంటే రిలీజ్ అయిందా సార్ అది? అయ్యో పెద్ద ఇదమ్మా. దట్ వాజ్ యాక్చువల్లీ ఒక హిందీ సినిమా రీమేక్, కూన్ బరీ మాంగ్ అని చెప్పేసి దాన్ని తెలుగులో తీశారు. సుహాసిని గారు దాంట్లో మెయిన్ హీరోయిన్ అనమాట. ఓకే, సో నేను మిస్ అయినట్టున్నాను అది. అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే మనం అనుకుంటాం ఆ సినిమాలు కొన్ని ఆడవు, దాంట్లో కొట్టుకుని వెళ్ళిపోయే సినిమాలు. దీంట్లో అది గౌతమి అనే ఒక సినిమా అనమాట. ఓకే సార్, ఒక్క నిమిషం. హాయ్ అండి, ఒక కాలర్ యాడ్ అయ్యారు. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా బెన్ గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మాట్లాడండి శుభలేఖ సుధాకర్ గారితో. హలో సుధాకర్ గారు, నమస్కారం అండి. నమస్తే బెన్ సాబ్. Yes sir, how are you? I'm doing great and I expect the same from you too.
Yes, thank you for asking that. And I spoke to you last time. You came on somebody's show. Yes. సో ఈ రోజు వారి పుట్టినరోజు నాడు మళ్ళీ రావటం మన టోరీకి తీసుకున్న అదృష్టం. సో I want to wish you a happy birthday. Many more returns of the day. Thank you so much, sir. I'm really honored, and thank you very much for your warm wishes. And it's a pleasure for me to talk to a movie actor live and wishing them a happy birthday. A celebrity ni ilaga manam live lo maatladi happy birthday wish cheyadam chaala santoshanga undi. Thank you. అవును సార్. Thanks to the channel నా పాట నీ మాట అన్నది. నా పాట మీ నోట అనేది షో పేరు సార్. మా టోరీ వాళ్ళకి థ్యాంక్స్. మీరు ఈ మధ్య ఏ తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయట్లేదండి? ఎవరు పిలవటం లేదండి, అది నిజం. అయ్యో, ఇప్పుడు చెప్పారు కదా సార్ మీరు మహేష్ బాబు గారి మూవీలో నటిస్తున్నాను అని. చాలా రోజుల తర్వాత ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ అండి. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ బ్రహ్మోత్సవం. ఓకే. మీరు ఈ టీవీ షోస్ లో వస్తుంటారు కదా అప్పుడప్పుడు? అవునండి, అవును. You speak Tamil better or Telugu better? All languages, Andy. All languages are sweet, and I've learned almost all the languages. Oh, very good, very good. You're a very lucky person. And also, you're a lucky person to have my wife who marchipayana పేరు. Shailaja. Yeah, Shailaja garu. You know, really idol couple meeriddaru. Thank you so much. Okay, Andy Ben garu, nice talking to you. Nice talking to you, Andy. Thank you, sir. Take care and have a great day. Have a great day, sir. Okay, Andy Ben garu. So, ఇంకొక క్వశ్చన్ అండి మీకు. చెప్పండి. మీకు ఇష్టమైన హీరోయిన్స్ భానుప్రియ, రమ్యకృష్ణ గారు, అమల గారు, ఆమని గారు? నలుగురు ఇష్టం, ఎందుకంటే నలుగురు చాలా మంచివాళ్ళు. నలుగురితో అది ర్యాపిడ్ ఫైర్ కదా. సో నాకు నలుగురితోని 4 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమల గారితో అంటే బికాస్ నేను ఐ హావ్ బీన్ హర్ బ్రదర్. నాకు తెలుసు, అందుకే ఈ ఆప్షన్స్ పెట్టాను సార్ నేను. భానుప్రియ గారితో అంటే సితార్ అనే సినిమాలో నిజంగా ఒక మంచి మిత్రుడు ఎలా ఉండాలి అన్నదానికి ఆవిడండి. అవును, ఆ సినిమా. అమల్ గారు మళ్ళీ కూడా చూసాను నేను. 4-5 సినిమాల్లో ఆవిడకి అన్నయ్య నేను. సో అందుకనే అక్కడ ఇది. ఆమణి గారితో నేనేమి వర్క్ చేయలేదు, బట్ బాలు గారు తీసిన సినిమాలో షీ వాజ్ ది హీరోయిన్ అనమాట. అది నలుగురు సినిమాలో మీరు ఉన్నారు కదా సార్ ఆమణి గారితో. ఏదమ్మా ఆ నలుగురు? అది ఫ్రెండ్ గా వచ్చింది తర్వాత. అంటే ఆమని గారితో మీరు నటించి ఉన్నారు కదా, ఆ సినిమాలో ఉన్నారు కదా అని నేను. అవును, ఆ నలుగురు. సో ఆల్సో డైరెక్ట్ నాట్ మచ్ ఆఫ్ ఇది అనమాట. అండ్ రమ్యకృష్ణ గారు ఫస్ట్ సినిమా అక్షంతులు అనే సినిమా చేసినప్పుడు అప్పుడు నాకు ఆవిడ వి వర్క్ టుగెదర్ ఇన్ దట్ ఫిల్మ్, మౌళి గారి డైరెక్షన్ లోని. సో నలుగురు దే ఆర్ ఎక్సలెంట్ పర్సనాలిటీస్. అండ్ తర్వాత నలుగురు దే చాలా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన మనుషులు వాళ్ళు నలుగురు. అవును సార్, బట్ ఒకటి పిక్ చేసుకోమంటే డిఫికల్ట్. అది చెప్పాను కదా, ఒకళ్ళకి అన్నయ్య, ఒకళ్ళకి మిత్రుడు, ఒకళ్ళ ప్రొఫెషనల్ గా నేను పనిచేసింది, ఇంకోటి అంటే ఇంట్రడక్షన్ ఫిల్మ్ తీస్తారు. సో నలుగురు ఈక్వల్లీ గుడ్. హలో సత్య గారు. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. చాముండేశ్వరి గారు నమస్కారం. మాట్లాడండి శుభలేఖ సుధాకర్ గారితో. నమస్కారం సుధాకర్ గారు. నమస్తే అండి. మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమండి. అయ్యా మీరు చెప్పే ఆ సినిమా మహేష్ బాబు సినిమా కూడా తోట తల్లి ఆర్ట్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యారు. ఆయన సిస్టరే మా తమ్ముడికి ఇచ్చామన్నమాట. అండ్ జయకృష్ణ గారికి నేను మేనగోళ్ళు అవుతాను. ఇంకా బెనర్జీ వీళ్ళందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. నేను కె నాగేశ్వరరావు గారి డాటర్ నండి, మేకప్ ఆర్టిస్ట్. సావిత్రికి నాగేశ్వరరావు గారికి నేను మిమ్మల్ని చూసాను, శైలజ గారిని కూడా చూసాను. అక్కడ జయకృష్ణ గారు ఎంగేజ్మెంట్ కి వచ్చారు. అక్కడ
మంజుల గెస్ట్ హౌస్ కి చిరంజీవి వాళ్ళు దీనికి వాళ్ళందరూ వచ్చినప్పుడు వచ్చారు కదా. అవునమ్మా. ఓకే. సో ఐ మెట్ హర్ ఆల్సో. మొన్న ఎస్పీ శైలజ గారి బాలసుబ్రహ్మణ్య గారి రికార్డింగ్ గీతా ఆర్ట్స్ వాళ్ళది అరవింద్ వాళ్ళ దానికి కూడా నేను వచ్చాను చూడాలి అని చెప్పి రికార్డింగ్ అంటే ఏంటి అని వచ్చాను. ఓకే నేను ఎక్కువ టైం తీసుకోనిలేండి. ఓకే వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ అండి. బాయ్. సో అది చాముండేశ్వరి గారు వచ్చేసారు కదా, వచ్చి మాట్లాడేసి విష్ చేసేసి కూడా వెళ్ళిపోయారు కదా. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. ఓకే సార్, మీకు నచ్చిన మేల్ సింగర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు, మను గారు, ఘంటసాల గారు? బాలు గారు. థ్యాంక్ యూ. అంటే నాట్ దట్ ఆయన మా బ్రదర్ ఇన్ లా అని కాదు, బికాస్ నేను చెప్పాను కదా కిషోర్ కుమార్ గారి దీంట్లో పెరుగుతున్న టైంలో నిజంగా ఆల్మోస్ట్ దానికి ఈక్వలెంట్ గా మన తెలుగులో అనేసరికి ఇట్ ఈస్ బాలు గారు అనమాట. నేను పెరుగుతున్న వాతావరణంలో ఆ టైంలో బాలుగారు ఆ దీంతో అలాగా బాలుగారి మీద బాగా మక్కువ వచ్చింది. అది ఇప్పుడు నేను ఒక పాట జస్ట్ అలా వినిపిస్తాను, అది ఏం పాటనో మీరు గెస్ చేయాలి. ఓకేనా? లెట్ మీ ట్రై. ఓకే. ఏంట్రా చేస్తున్నావు? నేను వెళ్తున్నా, ఇంకొక క్షణం ఆగను, దీంతో ఈ వేషం క్లోజ్. ఆ వేషం తీస్తే నేను క్లోజ్, బెస్ట్ రా. ఇక దాంతో నీ తేడా గరగడైపోతుందిరా. నా మాట వెంటరా, నీ కాళ్ళు పట్టుకుంటారా? నా వల్ల కాదు, ప్లీజ్ రా, నా వల్ల కాదు బాబు, అంత తొందర నా వల్ల కాదు. ఈ ఒక్కసారి ఒప్పుకోరా, ఒక్క గంట పోయి, ఒక్క పూట పోయి, ఒక్క రాత్రి పోయి. ఎస్ సార్. సో దీని గురించి ఏంటంటే మీకు నచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, రావు రమేష్ గారు, సుమన్ గారు? రాజేంద్ర ప్రసాద్ అమ్మా. ఎస్. మీరు మేడం సినిమా చేసేటప్పుడు మీకు ఆ అనుభవాలు కొంచెం పంచుకోండి సార్. ఎవరితో? రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన మేడం మూవీలో. He's an extraordinary actor, Amma, first of all. Extraordinary gifted actor. తర్వాత ఆయన ఏ పాత్ర అయినా ఆయన పర్సనాలిటీతోని దాన్ని మలుచుకోగలిగిన శక్తి ఉన్న ఆర్టిస్ట్ అతను. అది కాకుండా బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్ హీ వాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో దాంతో రకరకాల మాడ్యులేషన్స్, కరెక్ట్ గా ఉచ్చరిపు, ఆ ఇంటోనేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా పట్టుకుని, అందుకనే ఆయన పర్ఫార్మెన్స్ తోనే కాదు ఆయన మాటకి, ఆయన డైలాగ్ డిక్షన్ లో కూడా ఒక పరిపూర్ణత ఉండి దట్ గివ్స్ హిమ్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ సిగ్నిఫికెన్స్ అండ్ మచ్ హైయర్ స్టెప్ అన్నమాట. మీరు ఎవరికైనా డబ్బింగ్ కూడా ఏమైనా ఇచ్చారా సార్? నేనమ్మా నేను చేశానమ్మా. నేను చాలా మందికి నేను చెప్పాను. ఇప్పుడు మన తెలుగులో, మన తమిళ నుంచి తెలుగు సినిమాలు డబ్ చేస్తే నాజర్ గారికి నేను చెప్తూ ఉంటాను నేను. తర్వాత రోజా అనే సినిమాలోని పంకజ్ కపూర్ గారికి నేను డబ్బింగ్ చెప్పాను తెలుగులోని. తర్వాత సచిన్ ఖెడేర్కర్ అని చెప్పేసి ఆయన మరాఠీ యాక్టర్, ఆయన కొన్ని సినిమాల్లో చేసినప్పుడు తెలుగులో నేను వారికి డబ్బింగ్ చెప్పాను నేను, తమిళ్లో కూడా వారికి డబ్బింగ్ చెప్పాను నేను. తర్వాత ఈ మధ్యన తమిళ్లోనే ఆయన పేరు నారాయణన్ అని చెప్పేసి అతను ఈజ్ జస్ట్ బడ్డింగ్ యాక్టర్ అనమాట. సో ఆయనకి తెలుగులో చెప్తున్నప్పుడు కూడా ఐ హావ్ డబ్ ఫర్ హిమ్. ఆయనకి మీరు తెలుగులో చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో రాసుకొని చెప్తారనుకుంటా కదా? ఏదమ్మా? తెలుగులో చెప్పేటప్పుడు లేదు, నేను రాసుకుని వాళ్ళకి రైటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. అది ఒకటికి 2 సార్లు విని దాన్ని ఆ టైం కి ట్యూన్ చేసుకుని చెప్పడమేనమ్మా. ఓ మై గాడ్, అలానా? అంతేనమ్మా. అంటే జస్ట్ మెమరీ అంతే. అంతే. ఈవెన్ మామూలుగా నేను కూడా ఇప్పుడు మామూలుగా పొద్దున్న సెట్కి వెళ్ళిన తర్వాత సీన్ ఒకసారి చదివేస్తాను అంతేను. చదివి జస్ట్ అసలు ఆ కంటెంట్ ఏదని చెప్పి దాన్ని ఏం చేయడం, తర్వాత డైలాగ్ టు డైలాగ్ వాళ్ళు పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్తుంటే దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్. నాకు అది బెటర్ మెమరీ, నాకు ఈజీగా ఎక్కుతుంది అది. సో వాళ్ళు చెప్తుంటే అది విని 1-2 సార్లు నేను అనుకుని దెన్ ఐ గో డౌన్ మై ఐదర్ తమిళ్, హిందీ, తెలుగు అన్ని అలాగే అన్నమాట. ఓకే సార్, మనకి ఒక కాలర్ యాడ్ అయినట్టున్నారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి? ఓకే,
ఓకే అండి, అది కట్ అయిపోయిందంట, నో ప్రాబ్లం. సో మీరు ఇందాక మంచి నటన. ఓకే, హలో. హాయ్ సత్య, బాగున్నారా? హాయ్, బాగున్నానండి, నమస్కారం. ఉషా గారు న్యూ జెర్సీ నుంచి నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను, చాలా థ్యాంక్స్ సుధాకర్ గారిని తీసుకొచ్చినందుకు. నాకు అసలు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ అనమాట ఆయన. కొంతమంది నటన కానీ గొంతు కానీ వాళ్ళు అలా నిలిచిపోతారు మనసులో. ఆయనతో మాట్లాడచ్చా? అయ్యో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం, చెప్పండి. బాగున్నారా? అదేనండి, మిమ్మల్ని అంటే టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నట్టున్నారు కానీ మిమ్మల్ని సినిమాల్లో మిస్ అవుతున్నాం మేము. వస్తుందమ్మా, ప్రపంచం భూమి గుండ్రముగా ఉండను. సో ఎక్కడో స్టార్ట్ అయ్యాం, మళ్ళీ అక్కడికి వస్తుందేమో. లెట్ us hope for the best. I believe in positivity. I think could happen, no problem. It's only a question of time. అదే కొంతమంది కష్టపడి చేసినట్టుంటుందండి. మీరు అంత మీ బాడీ లాంగ్వేజ్ తోనే అట్లాగా అసలు అట్లా చాలా చక్కటి హాస్యాన్ని మాకు అందించారు. మీ స్వరం కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా అట్లా మీరు మంచి మెయిన్ గా ఏంటంటే ఉషా గారు, మెయిన్ గా ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక మూవీ చూస్తున్నాము అని అది అనిపించదు, మన ఇంట్లో వాళ్ళనే చూస్తున్నాము అన్న ఫీలింగ్ మనకి చూస్తుంటే అనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా అసలు నటులకి అనే వాళ్ళకి. సో నాకు శుభలేఖ సుధాకర్ గారిని చూస్తూ ఉంటే మనము స్క్రీన్ పైన అలానే అనిపిస్తుంది, ఒక అంకుల్, ఒక ఫాదర్, ఏ క్యారెక్టర్ అయినా సరే మన వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు అదేంటంటే ఐ వాజ్ లక్కీ ఇనఫ్, నేను పనిచేసిన మహానుభావులు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కానీ, డైరెక్టర్ బాపు గారు కానీ, లేకపోతే డైరెక్టర్ జంజాల గారు కానీ, వంశీ గారు కానీ, అలాగే క్రాంతి కుమార్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటేను దే హావ్ మోల్డెడ్ మీ ఇంటూ సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అది అవునండి. అందుకనే మిమ్మల్ని చూస్తుంటే అదే చెప్తాను కదా, ఒక పాత్రని చూసినట్టు అలా కనబడాలి కదండి. ఒక ఎందులోకి వేసినా మీరు ఒదిగిపోయేవారు. నాకు అంటే కొంతమంది అట్లాగా చెప్తున్నాం కదండి, చంద్రమోహన్ గారి తర్వాత మళ్ళీ నాకు అసలైన నటుడు అనిపిస్తారు కొంతమంది. అంటే విలక్షణ నటన అనమాట అండి. ఎందులోకి వేసినా అట్లా ఒదిగిపోవడం అనేది వారి నటనకున్న గొప్పతనం. నటన, క్యారెక్టర్, ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉషా గారు, మనం సుధాకర్ గారిని ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒక హీరోకి నటుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? హీరో ఈజ్ ద మ్యాగ్నెటిక్ అపీల్ అమ్మా, నటుడు అనేసరికి ఈజ్ ద లివింగ్ ఎగ్జాంపుల్. అది డిఫరెన్స్ అమ్మా. మ్యాగ్నెటిక్ అనేసరి మామూలు మ్యాగ్నెట్ లో పెడితే ఎక్కడెక్కడెక్కడ ఉన్న పిన్నులు కూడా దానికి అట్రాక్ట్ అయిపోతుంటాయి. దట్ ఈస్ ది హీరోయిజం. నైస్ ఎగ్జాంపుల్. బాగా చెప్పారండి. నేనైతే అంటే అలాగా హీరోని కించపరచడం అని కాదు, కానీ ఒక కథ అంటే కథల్లో అన్ని ఒక పాత్రలా ఉండాలి, కానీ ఒకరి చుట్టూ తిరగడం అనేది నాకు ఎప్పుడు నచ్చదు. మన పాత చిత్రాలను చూస్తే ఆ కథలో కథానాయకులు కూడా ఒదిగిపోయేవారు కదా, పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయేవారు. అందరూ కూడా కమెడియన్స్ అన్నా కూడా వారు ఒక కుటుంబ సభ్యుల్లాగా అట్లాగా హీరోతో పాటు ఉండేవారు, చేసేవారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ లో ఉండేవి కాదు. అంటే ఏమో ఇది మార్పు అమ్మా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతమే తీసుకోండి. అంటే భారతాన్ని ఎంతమంది రాశారు? వ్యాసుడు రాసిన భారతం వేరు, అక్కడి నుంచి చాలా మంది రాశారు. సో ఆ రాయడం దీంట్లో చాలా 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 మార్పులు వచ్చేసాయి దాంట్లోనే. సో అలాగే ప్రపంచం మారిపోయింది, ప్రపంచం మారుతోంది. సో ఈ మార్పులు దీంట్లో అంటే ఇవాళ టెక్నాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా వచ్చేసింది. సో దానికి తగినట్టు వీళ్ళు కథలు అనుకుంటూ కథలు చేస్తున్నారమ్మా. ఇది ఇప్పుడు దీనికి ఏంటంటే చెట్టు ముందా లేకపోతే విత్తనం ముందా అనేది ఎప్పుడు ఈ ప్రపంచం ఉన్నంత కాలం దీని మీద క్వశ్చన్ డిబేట్ జరుగుతూనే ఉంటుందమ్మా. తర్వాత మనం ఇప్పుడు మీరు భారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, సెంట్రల్ ఫిగర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెంట్రల్ ఫిగర్ చుట్టూవే కథ అన్నది జరుగుతుంటుందన్నమాట. సో ఓకే అండి ఉషా గారు, వెరీ నైస్ టాకింగ్ టు యు. మనకి ఒకనప్పుడు జాయింట్ ఫ్యామిలీ చెప్పేది, ఆ జాయింట్ ఫ్యామిలీ గారు మీకు రాజమౌళి గారు మహాభారతం తీస్తానంటున్నారు కాబట్టి మీరు చక్కని విదురుని పాత్ర అట్లాంటి పోషిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు చక్కటి స్వరం, మీకు చక్కగా ధర్మ సూక్ష్మాలు అన్ని చెప్తుంటారు కదా విదురుడు, మీకు బాగా సరిపోతారేమో అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి ఉషా గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ గారు. ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ మోర్ గుడ్ రోల్స్. ఓకే అండి ఉషా గారు, బాయ్.
సో సుధాకర్ గారు, మనము షో సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి చక్కచక్క ఒక 4 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మనం ఎండ్ చేసేద్దాము. మీరు నటించిన సినిమాలో మీకు నచ్చిన సినిమా? సితారా, శుభలేఖ, నిర్ణయం, ఆ నలుగురు. శుభలేఖ ఫస్ట్ అమ్మా, ఎందుకంటే నాకు గుర్తింపు తెప్పించింది కనుక. సితారా అనేది మానవత్వం నేర్పించింది నాకు ఎలా ఉండాలి అని చెప్పేసి. అయిపోయింది, ఇంకా శుభలేఖ చెప్పేశారు మీరు. అదే శుభలేఖ నా ఫస్ట్ సినిమా కనుక అది. సితారా అనేది నాకు మానవత్వం నేర్పించిన సినిమా, ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అని నేర్పించిన సినిమా. నిర్ణయం అనేది సిన్సియారిటీ. ఇంకోటి ఆ నలుగురు ప్రాక్టికాలిటీ. అది ఈ 4 సినిమాలు. 4 వెరైటీ ఆఫ్ సినిమాస్ అని అంటారు మీరు. అదే 4 వెరైటీ ఆఫ్ సినిమాస్. అది మీకు నచ్చిన ఫీమేల్ సింగర్స్? సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, వాణి జయరాం గారు. శైలజ. మీరు ఇలా చెప్తారని అది ఆప్షన్ పెట్టలేదు సార్ నేను. ఓకే, శైలజ గారి గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే? బెస్ట్ వైఫ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సింగర్, బెస్ట్ క్రిటిక్. షీ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ టు మీ. ఎస్, అది ఎక్కడైనా భార్యాభర్తలు ఒకటే మాట. నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, అది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు శైలజ గారు. ఇదే సేమ్ క్వశ్చన్ అడిగారన్నమాట. అడిగితే ఆవిడ కూడా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు అనంటే దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఆస్తి వీటిల్లో కానీ దేనికైనా వైఫ్ కి డైవర్స్ అని లేదంటే ఇలా ఉంటాయి, కానీ ఫ్రెండ్ కి మాత్రం అలాంటివి ఏమీ ఉండవు లిమిటేషన్స్ అని చెప్పారు. ఐ ఫీల్ ప్రౌడ్ అమ్మా. వీఆర్ మ్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ 25 years. ఈ 25 ఏళ్లలోనూ ఎప్పుడు దెబ్బలాట అనేది రాలేదమ్మా. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేనేదో పింక్ కలర్ ఇంటికి వేయిద్దామంటే తను ఏదో వేరే క్రీమ్ కలర్ వేద్దాం, ఇవి ఉంటాయి. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. లేదా అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఇది ఈ శారీ బాగుంటుందంటే తను ఆ శారీ బాగుంటుంది అనేసి ఇవన్నీ ఉంటాయి. కానీ వీ హ్యావ్ నెవర్ ఫాట్ ఎట్ ఆల్. ఎలాగంటే మాది ఎనీథింగ్ ఈజ్ ఓన్లీ ఎ డిస్కషన్, నో ఆర్గ్యుమెంట్. ఇట్స్ జస్ట్ ఎ డిస్కషన్. అవును సార్, అందుకే మీరు చాలా మందికి ఐడియల్ కపుల్ అయ్యారు. అలానే నేను మీతో చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ ని నేను చూస్ చేసుకోవడంలో శైలజ గారి ఇంటర్వ్యూ చాలా బోధపడింది. సో వెదర్ ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చేమో, కానీ ఇది నిజము. ఈవెన్ మేము కూడా అలానే ఉంటాము, అలా ఉండడానికి ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉంటాము. సో ప్రతి కపుల్ కూడా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీకి వద్దామనుకుంటే మీరిచ్చే సలహా ఏంటి? రావచ్చమ్మా, బట్ దీంట్లో ఉన్న కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. ఒకనప్పుడు అంటే మేము ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం కష్టం. ఒకసారి మీకు ఎంట్రీ వచ్చిందంటే డెఫినెట్ గా ఒక లైఫ్ ఉండేది. కానీ ఇవాళ ఏంటంటే ఎంట్రీ ఈజ్ వెరీ ఈజీ, బట్ స్టాండింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకనే టాలెంటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, బట్ రిక్వైర్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది కదా సార్? అంతే, రిక్వైర్మెంట్ కదా, రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట. బట్ ఏమైపోతుంది, ఎంట్రీ ఈజీ, బట్ దాని తర్వాతే కష్టాలు మొదలైతాయి. మాకు ఆ రోజుల్లో ముందు కష్టాలు, తర్వాత సుఖాలు వచ్చాయి అన్నమాట. అది డిఫరెన్స్. ఓకే సార్, మరి టోరీకి ఎవడు ఇచ్చేసారు. చూడగా ఓకే అనుకున్న తర్వాతే మాకు ఇచ్చారు. దాని తర్వాత మేము నిలదొక్కున్నాం దాన్ని. మీ పుట్టినరోజు నాడు ఇలా ఈ టోరీ శ్రోతలతో ఈ కార్యక్రమాన్ని రావటం మీకు ఎలా అనిపించింది సార్? వండర్ఫుల్ అమ్మా, టాకింగ్ టు పీపుల్. అండ్ ఇవాళ నా ఇది ఈ పుట్టినరోజు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి విషెస్, మీరు ఇవాళ అందరూ స్పోకెన్ సో గుడ్ అబౌట్ మీ. నిజంగా దీనికి నిజంగా నేను అడుగున్నా అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది నాలోనే. అది మీ గొప్పతనం కాదు. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత దిస్ బికమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్. ఇంకా దీనికన్నాను ఇంకా బెటర్ అవ్వడానికి చాలా ఎప్పుడు మనం చేసుకుంటూనే ఉండాలి సార్. అది మీరు అన్నది కరెక్టే. కాకపోతే మీరు ఎంత స్థానం సంపాదించుకున్నారో అసలు ప్రేక్షకుల మనసులో, నేను చెప్పినట్టుగానే ఇందాక ఇంట్రడక్షన్ లో, అటు ఏ భాష అయినా, అది వెండితెరైనా బుల్లితెరైనా కానీ అంత అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా నా షోకి రావటం మీ పుట్టినరోజు నాడు నిజంగా నా జన్మ ధన్యమనే అనుకోవాలి. సో చాలా పెద్ద మనందరూ it is we are all human beings. మీరైనా నేనైనా, it's only the professions are different, that's all. అఫ్ కోర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్స్. అదంతా పక్కన పెట్టేస్తే ఏంటంటే
ఒక సెలబ్రిటీ ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నట్టు కానీ లేదంటే ఒక సినిమా యాక్టర్ తో మాట్లాడుతున్నట్టు కానీ అలాంటివి ఏమీ లేకుండా నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చేసి అసలు నన్ను ఇంత చక్కగా నన్ను క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇచ్చారు కదా, అది మీ గొప్పతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సెలబ్రిటీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక పుట్టినరోజు నాడు నేను అడగగానే మీరు వచ్చినందుకు అది చాలా హ్యాపీ. ఒక గుడ్ 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 హ్యూమన్ బీయింగ్ తో నేను ఫస్ట్ యాక్చువల్ గా నేను ఈ షో ఒక 1 year అయ్యింది నేను స్టార్ట్ చేసి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో చేయటం. ఒక గొప్ప వ్యక్తితో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూ చేయటం అనేది. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మళ్ళీ చెప్తున్నది ఏంటమ్మా, నేను గొప్ప వ్యక్తిని కాను. నాకు నేర్పించిన నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నేర్పించింది, నా టీచర్ స్కూల్లో నేర్పించింది, కాలేజ్ ప్రొఫెసర్స్ నేర్పించింది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను పనిచేసిన మహానీయులందరూ నాకు నేర్పించిన పద్ధతే నేను ఇవాళ ఫాలో అవుతున్నామా. అది సో నాకు ఏ మాత్రం మీరు క్రెడిట్ ఇచ్చినా దాంట్లోది 0.05% నాది, మిగతాదంతా వాళ్ళకేం చెల్లుతుందమ్మా. అది మీరు మరి 1 సంవత్సరం మీదట ఒక్కసారో 2 సార్లు కూడా కోపం రాదు అని మీ భార్య చెప్పారు అని అంటే సో ఎంత గొప్ప వ్యక్తో తెలుస్తుంది. కోపం కోరిక లేకపోవటమే కదా. ఏం లేదమ్మా, కోపం రావడంతో ఏంటంటే అవివేకం వచ్చేస్తుందమ్మా, వివేకం పోతుంది. ఒక్క నిమిషం సార్, మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు. సారీ సార్. ప్లీజ్. హలో లాస్ట్ కాలర్ ఎవరు మాట్లాడుతున్నారండి? శాంతి. నా పేరు శాంతి అండి. శాంతి గారు సుబలేఖ సుధాకర్ గారితో మాట్లాడండి. ఓకే. హాయ్ సుధాకర్ గారు. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు విషయం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బెంగళూరు నుండి. ఓకే సార్, మాట్లాడండి. చాలా హ్యాపీగా ఉందండి, నేను ఫస్ట్ టైం ఇలా యాక్టర్ తో మాట్లాడడం. సో నైస్ ఆఫ్ యు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. వాళ్ళకి నిజంగా మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ దట్ ఈస్ హౌ వరల్డ్ ఇస్ టూ స్మాల్. దే ఆర్ ద పీపుల్ హూ లింక్డ్ us. యా. అండ్ మీ వైఫ్ కూడా చాలా బాగా పాటలు పాడతారు. థ్యాంక్ యూ. నేను డెఫినెట్ గా చెప్తాను తనకి, నువ్వు బాగా పాడతావుట అని. ఓకే శాంతి గారు, నేను సైన్ అప్ చేసే టైం వచ్చిందండి. ఓకేనా? వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శాంతి గారు. బాయ్. సో అది శాంతి గారు వచ్చేసి మాట్లాడేశారు కదా, సో నేను సైన్ అవుట్ చేసేసేయాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. సో ఇలానే మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టోరీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన టోరీ శ్రోతలందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. I must thank you for all the good wishes and the blessings that you have given me. అందరూ డెఫినెట్ గా ఈ ఆశీస్సులు మమ్మల్ని ఇంకా ఎనర్జైజ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇట్ విల్ బి ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. థ్యాంక్ యూ సార్. సో అది మనము మాట్లాడాం కదా సుధాకర్ గారితో. సో ఇదండి ఈ వారానికి నా పాట మీ నోట. వచ్చే వారం మంచి ఎపిసోడ్ తో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి, వినిపిస్తూ ఉండండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.